హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే చైల్డ్ రీడింగ్ స్టైల్స్, అంటే పెంపక శైలులు, పిల్లల పెంపక శైలులు. ఈ పిల్లల పెంపక శైలి గురించి చెప్పింది ఎవరంటే బామ్రిన్ మరియు బ్లాక్. అంటే పిల్లల్ని ఏ విధంగా పెంచితే వాళ్ళ మూర్తిమత్వం ఎలా డెవలప్ అవుతుంది అనే విషయం గురించి చెప్పింది ఎవరంటే బామ్రిన్ అండ్ బ్లాక్ అనే ఇద్దరు వ్యక్తులు చెప్పారు. అందులో మొత్తం పెంపక శైలులు అనేవి 4 రకాలండి. 4 రకాలు. ఫస్ట్ వన్ సాధికారత్వ పెంపక శైలి, 2 నిరంకుశత్వ పెంపక శైలి, 3 అంగీకారత్వ పిల్లల పెంపక శైలి, 4 జోక్యరహిత పిల్లల పెంపక శైలి. అందులో ఫస్ట్ వన్, ఇప్పుడు మనం చెప్పుకునేది ఫస్ట్ వన్ సాధికారత్వ పిల్లల పెంపక శైలి. అంటే ఇందులో నుంచి డెఫినెట్లీ మనకి ఇప్పటిదాకా జరిగిన ప్రతి టెట్లో ఒక బిట్ అయితే వస్తూనే ఉంది. అంటే ప్రతి దాంట్లో ఇచ్చే దేంట్లో ఏముంది అంటే ఏ మెటీరియల్ తీసుకున్నా అంటే మనకు కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. దేనికి ఏమొస్తుంది, ఏ పెంపక శైలికి ఏదైనా ఎక్కడో ఒక చిన్న క్లారిటీ మిస్ అవుతుంది మనకి. కానీ ఈ టెక్స్ట్ బుక్లో అస్సలు ఫుల్ ఆఫ్ క్లారిటీతో బుక్లో ఇచ్చారండి. ఫస్ట్ ఏంటంటే సాధికారత్వ పెంపక శైలి. ఇది సక్సెస్ఫుల్ అనమాట. ఇలా పిల్లల్ని పెంచితే ఆ పిల్లలు చాలా సక్సెస్ అవుతారు అని చెప్పి ఉంది. సాధికారత్వ పిల్లల పెంపక శైలి అంటే ఏంటంటే మనం పిల్లలతో ఫ్రెండ్స్లా ఉండాలి. వాళ్ళకి ఎక్కడ స్వేచ్ఛనివ్వాలి, ఎక్కడ స్వేచ్ఛనివ్వకూడదు, వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్స్ ఎక్కడ తీసుకోవాలి అనే విషయాన్ని నిర్ణయించేది సాధికారత్వ పిల్లల పెంపక శైలి. అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో వాళ్ళకి ఆ స్వేచ్ఛని మనం కల్పించగలగాలి ఈ సాధికారత్వ పిల్లల పెంపక శైలిలో. ఆ స్వేచ్ఛను కల్పించడం వల్ల అటువంటి పిల్లలు వాళ్ళు చెప్పాలనుకునే విషయాన్ని ఎప్పుడూ స్పష్టంగా చెప్తారు మనకి. దానివల్ల పిల్లల్లో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం, స్వీయ నియంత్రణ, అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం అనే విషయం తెలుస్తుందన్నమాట. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్స్ వాళ్ళే ఓన్గా ఫేస్ చేయగలుగుతారు. ఇంకొకరికి హెల్ప్ చేయాలి. వాళ్ళ ఇండివిజువాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా గ్రోన్ అవుతాయి ఈ పెంపక శైలిలో. అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ సాధికారత్వ పెంపక శైలి కోసం. అండ్ సెకండ్ వన్ నిరంకుశత్వ పెంపక శైలి. నిరంకుశతత్వ పెంపక శైలిలో ఏంటంటే అసలు వీళ్ళ పిల్లల్ని ఇష్టపూర్వకంగా కనకలేకపోవచ్చు. అంటే వాళ్ళ పిల్లల్ని ఏదో వాళ్ళు అసలు ఉండరు, పిల్లల్ని కంటాము అనే ప్లానింగ్లో వాళ్ళు ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి పిల్లలు కలిగినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే వాళ్ళు ఎక్కువ టైం పిల్లలకి కేటాయించరు. దాంతోపాటు నేను ఇలా చెప్పింది ఇలా ఉండాలి అంతే, నో అంటే నో, ఇది చెప్పాను కదా అది నువ్వు చెయ్యాలి అంతే. లేకపోతే వాళ్ళని దండించడం, శిక్షించడం, పెద్దగా అరవడం అలా చేయడం వల్ల పేరెంట్స్ అనేవాళ్ళు ఆ పిల్లలు ఎక్కువగా సింగిల్గా ఉండడానికి ఇష్టపడతారు. ఎప్పుడు డల్ మూడ్గా విచారంగా ఉంటారు.